హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? మన ఇంట్లో చిన్నపిల్లలు క్యారెట్లు బీట్రూట్లు తింటాం అంటే అది మనకు పెద్ద సమస్యే కదండి. అలాంటి వారి కోసమే ఈరోజు క్యారెట్ బీట్రూట్తో ఇడ్లీ ఎలా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా మనం ఇంట్లో ఇడ్లీ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటాం కదండి. ఆ ఇడ్లీ బ్యాటర్నే ఒక 2 బౌల్స్లోకి కొద్దిగా తీసుకొని ముందుగా ఒక మీడియం సైజ్ క్యారెట్ని, ఒక చిన్న బీట్రూట్ ముక్కని విడివిడిగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 స్పూన్స్ క్యారెట్ పేస్ట్, ఇంకో బౌల్లోకి 2 స్పూన్స్ బీట్రూట్ పేస్ట్ యాడ్ చేసుకొని బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసి ఇడ్లీ ప్లేట్కి నెయ్యి అప్లై చేసి ఇడ్లీ బ్యాటర్ని ఇడ్లీలా పెట్టుకోవాలండి. ప్లేట్లలో అన్ని ప్లేట్లకి ఇలానే నెయ్యి అప్లై చేసి ఇడ్లీగా పెట్టుకోవాలి. ఈ ఇడ్లీని కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉడికిస్తే సరిపోతుందండి. వేడివేడిగా మంచి కలర్స్ తోటి మనకి ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇడ్లీలని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. పిల్లలు వీటిని బాగా ఇష్టపడతారండి. ఎందుకంటే వాళ్ళకి కలర్ఫుల్గా ఉంటాయి కదా. పల్లి చట్నీతోటి ఈ ఇడ్లీలు బాగా సూట్ అవుతాయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.